మెతుషేల పండు అందులో కలపన పెట్టే అంచు పెట్టే ఉన్నారు పిల్లలు బాధపడి ఇవ్వాలి మెతుషేల అందరి వందనాల పేరు మెషాల తెలుసు ధ్యానాన్ని కానీ పోతున్న పొందుతున్నది అది కృపగా అన్నట్టు కారణం గర్విస్తులను దుర్మార్గులను పొయ్యి కాలువలు కలుదురు రాబో దినమున ప్రభువు వారందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామందు భయభక్తులు గల వారికి మీకు నీతిశూరుడు ఉదయించును. అతని అక్క నీళ్ళలో ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన తోడలను గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. యెహోవా నేను నియమింపవదినమన దుర్మార్గులందరూ మీ పాదముల కింద తూలివలెనుందురు. మీరు వారిని అనగదొక్కిదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హిరోబు కొండ మీద ఇశ్రాయేలు కొరకే తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును వారి దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకమునుపు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును త్రిప్పును. మలాకి 4వ అధ్యాయం వర్ణించారు. సుభాష్ కోడి సుభాష్ అక్కలొద్దు ఏ సొక్కైన కోడి సుభాష్ బాలు బాలికమ్మ బాలచంద్రేన తమిళ బాలచంద్ర మెత్తి కూడా అగ్గి కూడా అయిపోయిన తర్వాత అందరికీ నా పేరు సుభాష్. ఆ దూతలు ఏదో ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యములను గూర్చి ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు. మనము బెత్లెహేములోకి వెళ్ళి చూద్దాము రండని ఒకరితో నుండగా చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియు యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన ఆ మాటలు పసిరము చేసిరి. లోక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచ్చినాడు. అఖిలు 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 అందరికీ వందనాలు. నా పేరు కోసలే. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. వారు మిక్కిలి భయపడిరి. ఆ దూత భయపడకుడి, నేడు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో
మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొట్టిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే ఆ పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుడు స్తోత్రము చెల్లించును. చాలు. లోక 2:8-14. రైట్. నవదీపు నవదీపు నవదీప్ చేసాం వీడు మా చెప్పాలి పేరు. అందరికి వందనాలు. నా పేరు నవదీప్. తెలుసు చెప్పు. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా తన తండ్రి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు అయ్యుండి ఆమెను అమ్మనపరచని రహస్యంగా ఆమెను విడనాడి ఉద్దేశించుడి. అతడు ఈ సంఘటన గూర్చి ఆలోచించి కొనియుండగా ఇదిగో ప్రభుదూత ప్రత్యక్షమై దావీదు కుమారి అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భం దాల్చినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టదను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు హిమానుయేలని పేరు పెట్టదరు అని ప్రభువు తన ప్రవర్తన ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. హిమానుయేలు పేరునకు భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత మనకు ఆజ్ఞాపించి ప్రకారం చేసి భార్యను చేర్చుకుని వచ్చాను చెప్తున్నా. ఆమె కుమారుని కను వరకు ఎదుర్కొండి. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టను. మత్తయి 1:18-25. కే నాని కోడి నాని కోడి నాని జాను కోడి జాను ఆయన రారు, సిగ్గు ఎక్కువ. కోడి అనిల్ కుమార్, జే దినేష్, జుత్తుకి దినేష్ కూర్చో. అమ్మాయిలు గోశాల నవ్య, పర్లేదు వచ్చాము, మిగిలిపోతే వచ్చామని చెప్తుంది. గోశాల నవ్య అమ్మాయిలు పర్లేదు, అమ్మాయిలు బాగా చెప్తారు. తక్కువ చెప్పలేదు. అందరికీ వందనాలు. నా పేరు నవ్య. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఈ దేవుడైన యెహోవాను నేను నీ దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఇంటి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు. వాటికి సాగిలపడి వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి రప్పించి తిని. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకిన వారు 1000 తరముల వరకు కరుణించిన వాడై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువులైనను, నీ ఇండ్లలో నాటి పరదేశి అయినను ఏ పనియు చేయకూడదని చెప్పాను. 6 దినములు యెహోవా ఆకాశమును భూమిని వాటిలోని సమస్తమును సృజించి 7వ దినము విశ్రమించెను. అందుచేత యెహోవా 7వ దినమున
ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించును. నరహత్య చేయకూడదు, వ్యభిచారింపకూడదు, దొంగలికూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్య అయినను అతని దాసుడైనను అతని దాసి అయినను అతని ఎద్దునైనను అతని గాడిదైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. నిర్గమకాండము 20:1-17 వచ్చినారు. వందనాలు తల్లి. బాగా చెప్పింది అమ్మాయి. ఈ పిల్ల గిఫ్ట్ మాకు ఇచ్చేయమ్మా. విజయ జిత్తుకి విజయ రాలేదు. నవ్య సంతోష్ జన్నాడు నవ్య సంతోష్ ఆదాం చెప్పమను. ఆదాం చెప్తుంది. నవ్య సంతోష్ చెప్తున్నారా? జన్నాడు నవ్య సంతోష్ మా పండు అని చెప్తాడు. జన్నాడు పండు. ఆదివారం తీసుకుని ఆదివారం మా అల్లుండగా కుసుమ సిరి కుసుమ ఎమీమా లేదు కుసుమ ధర సిరి జాగ్రత్త చెప్పు. అందరికీ వందనాలు. నా పేరు కుస్మ. కొత్త నిబంధన పుస్తకములు 39, ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, దినవృత్తాంతం మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యేవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబకుక్కు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన పుస్తకములు 27, మత్తయి, సువార్త, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమీయులకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సాయులకు, దశలోనికి రాసిన మొదటి పత్రిక, దశలోనికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబుకు, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక, యూదా ప్రకటన గ్రంథము. బాగా చెప్పింది అమ్మాయి. దోసలో అమ్మాయి బాగా చెప్పింది. సిరి సిరిదలేకమ్మ. గోసాల అందరికీ వందనాలు. నా పేరు గోసాల. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా అప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి నిమిత్తం హింసించబడి వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించిన ఎడల మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల వలన పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలములు ఇలాగున అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1-12 వచనాలు. ఖచ్చితంగా వందనాలు తల్లి.
అమ్మా ఎవరు వెళ్ళకండి, పిల్లల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అమ్మా దయచేసి గమనించండి. ఇంకా స్థానిక సంఘంలో ఉన్న బిడ్డలు ఉన్నారు, చెప్పకుండా నిద్రపోయేవారు రానివారు ఉన్నారు. మరి ఆదివారం ఉన్నా మరి వారికి భద్రపరిచారు. ఇంకా డాన్స్ దయచేసి వేరు వేరు స్థలాల నుంచి వచ్చిన పిల్లలు అమ్మా ఎవరైనా రండి ఒకసారి నిలబడి. వెనుక వాక్యం ఎవరు చెప్పాలని ఆశగా ఉన్నారు, దాన్ని బట్టి సెట్ చేస్తాను. నేను ఇద్దరు ఇంకెవరైనా వాక్యం చెప్పాలని బంధువుల నుంచి వచ్చిన బిడ్డలు ఎవరైనా చెప్పండి అమ్మా. మీరు వచ్చాయండి అమ్మా, రే మీరు వచ్చారు ఇద్దరు సిట్టి. మీరు వాక్యం చెప్పాలన్న వస్తే సెట్ చేస్తాను, రావాలి వచ్చేది చెప్తాను. రా అమ్మా రా, మైకి మైకి నువ్వు కూడా చెప్పమ్మా, కలిసి చెప్పండి ఒక అచ్చం ఎందుకు. మై నేమ్ ఇస్ బెస్సీ. నేను చెప్పబోయే వాక్యము ఇశ్రాయేల్ 12 మంది గోత్రాల పేర్లు: రూబేను, షెమియోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేర్, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్షే, బెన్యామీను. దామా పొడు పెద్ద పిల్లవా రైట్. నేను చెప్పబోయే వాక్యం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, ధైర్యత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశానుగ్రహం. తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అమ్మా? సిట్టి అన్నారు కదా, సిట్టి. అయ్యి బాబాయ్ సంజ మీ పేరు ఇంకెవరో ఉన్నారు ఇక్కడ కూర్చొని వాళ్ళు. రే చెప్తారా వచ్చా వాక్యం చెప్తారా? చెప్తా చెల్లి సంజయ్ తీసిరమ్మాలని చెప్తా. చెప్పు చెప్పమ్మా. వర్గాలు నా పేరు అమృత. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇంకెవరైనా ఉన్నారా? పంపించండి కదా. అమ్మా ఎవరైనా